హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది. తద్వారా అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తుండండి. లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్టయితే, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 4% డిఏ పెంపుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మనకు డిఎన్ఎస్ అలవెన్స్ ఏదైతే ఉందో, మనము గతంలో 53% ఉన్న డిఏను 55%గా పెంచుతామని కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే తాజాగా ఉత్తర్వులు అయితే గతంలో అయితే రావడం జరిగింది. అయితే తాజాగా వీటిని 3% కాకుండా, అంటే 52%గా ఉన్న దాన్ని 3% కాకుండా 4%గా పెంచే యోచనలో ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉందని నిపుణుల సమాచారం. కాగా నిర్మలా సీతారామన్ గారు తాజాగా వీటిపై ఒక నిర్ణయం తీసుకొని, వీటిపై తుది నిర్ణయంగా భావించి డిఎన్ఎస్ అలవెన్స్ అనేది 4%గా పెంచితే దాదాపు ఒక సగటు ఉద్యోగికి అవసరాల నిమిత్తం వారి యొక్క జీతభత్యాల నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా పెరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకొని నిర్మలా సీతారామన్ గారి యొక్క కీలక అప్డేట్ అయితే తాజాగా రావడం జరిగింది. ఒక సగటు ఉద్యోగి వారి యొక్క నెల జీతం 30,000 అనుకుంటే డిఎన్ఎస్ అలవెన్స్ ద్వారా దాదాపు 1,200 రూపాయలు అనేది వారు ఎక్కువ పొందడానికి అవకాశం అనేది కనిపించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వీలైనంత త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. డిఎన్ఎస్ అలవెన్స్ అనేది దాదాపు అందరికీ కూడా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. కాబట్టి అదేవిధంగా ఐఆర్ సంబంధించి కూడా దాదాపు 30% పెంచాలని కూడా తాజాగా అయితే ఉత్తర్వులు అయితే రేపో మాపో రావడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువ సంఖ్యలో అయితే కనిపించడం జరుగుతుంది. ఒకవేళ దీనిపై ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే మీకు వెంటనే సమాచారాన్ని అందించడానికి మీకు వీడియోస్ అనేది తెలపడం జరుగుతుంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకుని. థ్యాంక్ యూ టు ఆల్.